అయ్యో! మహర్షి పొరపాటున నేను ఆ బాలిక జన్మ రహస్యం చెప్తిని అని గుప్తా గారు కంగారు పడుతూ ఉంటారు. ఏమీయో పర్వాలేదు. అది దేవరహస్యమేమీ కాదు. ఇప్పుడు మనం ఆ బాలికకి కనిపించున్నామా లేదా అన్నదే దేవరహస్యం అని నారదుడంటాడు. బుజ్జమ్మ ఇంకా అలానే తదేకంగా చూస్తూ ఉంటుంది. అప్పుడే అమర్ హాల్లోకి వచ్చి బుజ్జమ్మ, అంజు, ఆనంద్, ఆకాష్ ఎక్కడా? రండి ఇక్కడికి అని పిలుస్తూ ఉంటాడు. పిల్లలందరూ లోపలికి వస్తారు. ఏంటి రెడీ అవ్వండి వెళ్దాం అని అమర్ చెప్తూ ఉంటే, ఎక్కడికి సార్ అని భాగ్య అడుగుతూ ఉంటుంది. షాపింగ్ కోసం పిల్లలకి బట్టలు కొనాలి కదా అని అమర్ అంటాడు. వీళ్ళకి మొన్ననే కదా కొన్నాము. మళ్ళీ ఇప్పుడే కొనడం ఎందుకు దండగా అని మనోహరి అంటుంది. మొన్నెప్పుడు కొన్నామో నాకైతే గుర్తులేదు మనోహరి. అయినా పిల్లలకి బట్టలు కొనడం దండగ ఎలా అవుతుంది? నువ్వింకేమి మాట్లాడకు. సాయంత్రం సెలబ్రేషన్స్ కూడా చేస్తున్నాం. ఇప్పుడు షాపింగ్‌కి వెళ్తున్నాం అని అమర్ అంటూ ఉంటాడు. మనతో పాటు అమ్మని కూడా తీసుకెళ్దాం డాడీ అని బుజ్జమ్మ అంటుంది. అమ్మనా? ఎవరు? అని అమర్ అంటాడు. మిస్సమ్మ డాడీ అని పిల్లలు చెప్తూ ఉంటే, ఓహ్! మీరు నన్ను డాడీ అన్నట్లే మిస్సమ్మని అమ్మ అని పిలుస్తారా? అని అమర్ అంటాడు. అవునని పిల్లలు చెప్తారు. అవును సార్ అని బాగి కూడా చెప్తూ ఉంటుంది. చూసావా మనోహరి, అమర్‌కి ఈ బాగి మనసుకి ఎలా దగ్గరవుతుందో అని చెంబ అంటే, నేనున్నాను కదా అడ్డుకోవడానికి అని మనోహరి అంటుంది. మళ్ళీ బాగి ఎందుకు? నేను వస్తున్నాను కదా అమర్ అని మనోహరి అంటుంది. మీరొస్తే మేము సరిగ్గా షాపింగ్ చేయలేము. మేము మిస్సమ్మ వస్తేనే మాకు కావాల్సినవన్నీ మిస్సమ్మ చాలా బాగా తీసిపెడుతుంది అని ఆనంద్, ఆకాష్ చెప్తూ ఉంటారు. అంటే నాకు చేత కాదంటున్నారా? అని మనోహరి అంటే, అంటే మిస్సమ్మ వీళ్ళకి కేర్ టేకర్ కదా! తనైతే బాగా సెలెక్ట్ చేస్తుందని పిల్లలు చెప్తున్నారు అని అమర్ అంటాడు. అవును అంతే అని పిల్లలు చెప్తూ ఉంటారు. కరెక్ట్ సార్. అదే పిల్లలు చెప్తున్నారు అని భాగి అంటే, మనతో పాటు మిస్సమ్మ కూడా వస్తుంది అని అమర్ చెప్పడంతో హే అంటూ పిల్లలు క్లాప్స్ కొడుతూ సంతోషపడుతూ ఉంటారు. అయితే పద్ధతి సార్ అని రాథోడ్ అంటే, నువ్వెక్కడికి రాథోడ్ అని అమర్ అంటాడు. అదేంటి సార్ కార్ డ్రైవ్ చేయాలి కదా! మీకు షాపింగ్ మాల్ తెలియదు కదా అని రాథోడ్ అంటే, అందుకు మిస్సమ్మ ఉంది కదా నేను కార్ డ్రైవ్ చేస్తాను. షాపింగ్ మాల్ ఎక్కడ ఉందో మిస్సమ్మ చెప్తుంది అని అమర్ అంటాడు. ఇంట్లో ఉండి నేనేం చేస్తాను సార్ అని రాథోడ్ అంటే, అమర్ చెప్తున్నారు కదా విను రాథోడ్ అని మనోహరి అరుస్తూ ఉంటుంది. మిస్సమ్మ ఏదో ఒకటి చెయ్యి అని రాథోడ్ సైగ చేయడంతో, అంటే సార్ డెకరేషన్ అంటే పైనుండి కింది వరకు బెలూన్లు కట్టాలి కదా! రాథోడ్ చూస్తేనేమో పొట్టిగా ఉంటాడు. అవన్నీ ఎలా అందుతాయి? అదే మనోహరి గారైతే చాలా పొడుగ్గా ఉంటారు. అందులోనూ అన్నీ కూడా బాగా చేయగలరు కాబట్టి మనోహరి గారు చేస్తారులెండి అని బాగి ఇరికిస్తుంది. డెకరేట్ చేయడమా? కుదరనే కుదరదు అని మనోహరి అంటే, మీరు పిల్లల కోసం ఏమైనా చేస్తారని చెప్తారు కదా మనోహరి గారు. మరి ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోండి. అందులోనూ మీరు చాలా పొడుగు కదా అని రాథోడ్ అంటాడు. అందులోనూ 2 ఇయర్స్ డిగ్రీ చేసావు కదా వీటిలో. నువ్వు చేసేసేయ్ మనోహరి. నీ వల్ల అవుతుంది అని భాగ్య చెప్తుంది. అది కాదు అమర్ అని మనోహరి చెప్తుంటే, నేను చెప్తున్నాను నువ్వు యాదమ్మ ఇంట్లోనే ఉండి డెకరేషన్ చేయండి మనోహరి. మేమంతా వెళ్ళి వస్తాం. పదండి రాథోడ్ అని అమర్ తెగేసి చెప్తాడు. ఇంట్లో తగిలడి డెకరేట్ చేయండి అంటూ రాథోడ్ వెళ్తూ ఉంటే, ఛ! ఏంటి మనోహరి, ఏదో పొద్దున్న లేచిన తర్వాత నా మొహం చూసావని ప్రతిసారి నీకు ఇలా జరుగుతుంది అని చంద అంటుంది. నీ మొహం చూసిన దాని వల్ల కాదు. ఇదిగో ఈ అరుంధతి వల్లే నాకు ఇలా రాసిపెట్టి ఉంది. నువ్వు చచ్చిన తర్వాత కూడా నన్నెందుకు ఇలా సాధించుకు తెస్తున్నావు? ఈ దరిద్రపు ఫోటోని తగిలబెట్టేసి ఆ బాగిని ఇంట్లో నుండి పంపించేస్తేనే నాకు ప్రశాంతంగా ఉంటుంది అని ఫోటోని తీసుకుంటూ ఉంటే, మనోహరి కాస్త ఆగుతావా? ఆ ఫోటోని ఏమైనా చేస్తే అమర్ ఊరుకోనని నీకు వార్నింగ్ ఇచ్చాడు కదా వదిలేసేయి అని చందా చెప్తుంది. రాఘవ్ దగ్గర ఉండి బాయ్ అని చెప్పి అందరినీ పంపిస్తూ ఉంటాడు. అయితే బుజ్జమ్మ గుప్తా గారి వైపు చూస్తూ చెయ్యి ఊపుతూ టాటా చెప్పి వెళ్తూ ఉంటుంది. అదేంటి ఆ బాలికకి నేను కనిపించుతున్నానా మహర్షి? నాకు హస్తము ఊపుతూ వెళ్ళుచున్నది అని గుప్తా గారు అంటే, ఏమో అది నాకెలా తెలుస్తుంది? బహుశా నువ్వు కనిపించుచున్నావేమో అని నారదుడంటాడు. లేదు లేదు ఆ నిండుకుంటారతడు అక్కడే నిలబడి ఉన్నాడు కదా! ఆ నిండుకుంటారతడికే చెయ్యి ఊపి టాటా చెప్పి ఉంటుంది అని గుప్తా గారు అంటే, అక్కడ ఆ పైన టెర్రస్ పైన ఆ మనోహరి యాదమ్మ కూడా నిలబడి ఉన్నారు. వాళ్ళకి ఊపి ఉండొచ్చు కదా అని నారదుడంటే, ఆ మనోహరి మొహాన ఉమ్మి వేయును కానీ ఎవరు కూడా టాటా చెప్పరు మహర్షి అని నారదుడు అంటాడు. ఏమో నీకే చెప్పారేమో నీకే తెలియాలి అని నారదుడు అంటాడు. రణవీర్ లావణ్య ఇద్దరు కార్‌లో వెళ్తూ ఉంటే మనోహర్ దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఏంటి మనోహరి అని రణవీర్ అంటే, ఇప్పుడు నేను చెప్పింది చేయాలి. అమర్ వాళ్ళు షాపింగ్‌కి వెళ్లారు అని మనోహరి అంటే, దానికోసం కిరాయి గుండాలను పెట్టుకో. నేనెందుకు చేయాలి? నేను చెయ్యనే చెయ్యను అని రణవీర్ మొండికేస్తూ ఉంటాడు. నీకు ఆస్తి కావాలా వద్దా? నేను చెప్పింది చెయ్యి అని మనోహరి ఆర్డర్ వేస్తుంది. ఏదో ప్లాన్ చెప్పి నేను చెప్పింది చెప్పినట్లు అమలు చేయి అని చెప్పడంతో అలాగే అని రణవీర్ ఫోన్ పెట్టేసి
ఈ మనోహరి ఏంటి నన్ను ఇలా వాడుకుంటుంది అని అంటూ ఉంటాడు. నీ జుట్టు ఆవిడ చేతిలో ఉంది కదా రణవీర్, అందుకే అని లాయర్ అంటాడు. నాకు ఆస్తి రాగానే ఆ మనోహరికి గుండు కొట్టిస్తాను, ఎంత ఖర్చైనా పర్లేదు అని రణవీర్ చెప్తాడు. ఈ దుష్ట బాలిక మరీ ఇంత దారుణంగా అయిపోయింది ఏంటి గుప్తా అని నారదుడు అంటే, ఇప్పుడే నువ్వు ఇలా అంటున్నావు, మొదటి నుండి చూస్తున్నా నాకు ఇంకెంత కోపం రావాలి. మా లోకంలోకి వెళ్ళిన తర్వాత మొత్తం శిక్షలు ఈ బాలికకే పడతాయి. ఇప్పుడు భాగ్య బాలికకు వచ్చే ఆపద గురించి ఆలోచించాలి అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. షాపింగ్ మాల్ లోపలికి రాగానే హాయ్ సార్ ఎలా ఉన్నారు రండి అని మేనేజర్ రిసీవ్ చేసుకుంటూ ఉంటే, నేను మీకు తెలుసా అని అమర్ అంటాడు. అదేంటి సార్ మీరు తెలియకపోవడం ఏంటి, మీరు మేడం పిల్లలు ఎప్పుడూ కూడా మా షాప్ కే కదా షాపింగ్ కి వచ్చేది అని అతను అంటూ ఉంటాడు. మేడమా ఏ మేడం అని అమర్ అంటాడు. అదే మీ మిసెస్ ఈ మేడమే అని, మీ పిల్లలు ఈ పిల్లలతో ఎప్పుడు మా షాప్ కే మీరు వచ్చేది అని మేనేజర్ చెప్తూ ఉంటే, ఏంటి నా మిస్సెసా అని అమర్ అంటాడు. అవును, ఈవిడే ఈ భాగ్య మేడమే మీ వైఫ్ అని అతను చెప్తూ ఉంటే పిల్లలు బాగి కంగారు పడుతూ ఉంటారు. ఏంటి నువ్వు నా వైఫా అని అమర్ బాగిని అడుగుతూ ఉంటాడు. దాంతో బాగి బాగా కంగారు పడిపోతూ, అబ్బే కాదండి, ఈ పిల్లల్ని మీరు పెంచుకుంటున్నారు, నేను వీళ్ళ కేర్ టేకర్ ని. అదేంటి మేనేజర్ గారు ఎందుకలా చెప్తున్నారు, నేను కేర్ టేకర్ ని, వీళ్ళు పెంచుకుంటున్న పిల్లలు అని బాగి చెప్తూ ఉంటుంది. అదేంటి మేడం అని అతను చాలా షాకింగ్ గా అడుగుతూ ఉంటాడు. బాగి పిల్లలకు కూడా సైగ చేయడంతో, అవును మమ్మల్ని ఆటో నుంచి పెంచుకుంటున్నారు, మాకు కేర్ టేకర్ గా మిస్సమ్మ ఉంటుంది, మేము వీళ్ళని మమ్మీ డాడీ అని పిలుస్తాము, వీళ్ళు మా అమ్మ కాదు మా నాన్న కాదు అని చెప్తూ ఉంటే, ఏంటమ్మా వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అని అతను తల కొట్టుకుంటూ ఉంటాడు. ముందు కిడ్స్ సార్ ఎక్కడ ఉందో చెప్పండి అని బాగి అంటుంది. అక్కడ ఉంది మేడం వెళ్ళండి అని అతను చూపిస్తూ ఉంటాడు. పిల్లలు అమర్ వెళ్ళగానే ఏంటి మేనేజర్ గారు ఇలా చేశారు అని బాగి అంటే, నేను చెప్పింది నిజమే కదా మేడం అని అతను అంటూ ఉంటాడు. అంటే యాక్సిడెంట్ అయ్యి అయినా గతం మర్చిపోయారు, ఎవరు గతం గుర్తు చేయకూడదు, ఆయనకై అయినా గతం గుర్తు తెచ్చుకోవాలి అని బాగి చెప్పడంతో, ఓ అవునా మేడం, అయితే మీరు వెళ్ళే వరకు మీరు చెప్పింది నేను ఫాలో అవుతాను, నేను మీకు సహకరిస్తాను మేడం, మీరు షాపింగ్ చేయండి అని అతను చెప్తూ ఉంటాడు. పిల్లలు మీకేం కావాలో సెలెక్ట్ చేసుకోండి, బుజ్జమ్మ మంచి డ్రెస్ తీసుకో అని అమర్ చెప్తూ ఉంటే, బుజ్జమ్మకి మేము సెలెక్ట్ చేస్తాము అని ఆనందాకర్ చెప్తారు. లేదు లేదు నేను చేస్తాను అని బాంగి అంటే, మా డ్రెస్సులు మేము తీసుకుంటాం మిస్సమ్మ, డాడీ ప్రతి సంవత్సరం నీకు ఒక శారీ కొనిస్తారు కదా, కాబట్టి నువ్వు తీసుకో అని పిల్లలు చెప్తారు. అబ్బే నాకేం వద్దు అని బాంగి అంటుంది. లేదు మిస్సమ్మ నువ్వు తీసుకోవాల్సిందే అని పిల్లలు చెప్పడంతో, అవును తీసుకోండి అని అమర్ అంటాడు. దాంతో హే అని పిల్లలు ఎగురుతూ గెంతులు వేస్తూ ఉంటే, అలా అల్లరి చేయకూడదు అని బాంగి అంటుంది. లేదు లేదు పిల్లలు తమ హ్యాపీనెస్ ని ఎక్కడైనా ఎక్స్ప్రెస్ చేయొచ్చు, మీరు అడ్డుకోకూడదు అని అమర్ చెప్పడంతో బాంగి మూతి తిప్పుతూ ఉంటుంది. పిల్లలు మీరు సెలెక్ట్ చేసుకుంటూ ఉండండి, నేను మిస్సమ్మకి సెలెక్ట్ చేస్తాను అని అమర్ వెళ్ళిపోతాడు. మీకు కావాల్సింది తీసుకో అని అమర్ చెప్తూ ఉంటే, నాకు శారీ సెలక్షన్ అస్సలు రాదండి అని బాంగి అంటుంది. అదేంటి ఆడవాళ్ళకి శారీ సెలక్షన్ బాగా వస్తుంది కదా, ఇప్పటి వరకు మీరు కట్టుకున్న శారీస్ అన్ని ఎవరు సెలెక్ట్ చేశారు అని అమర్ అంటే, మీరే చేశారండి అని బాంగి అంటుంది. అదే పిల్లల కోసం వచ్చినప్పుడు నేను కట్టుకున్న ప్రతి సారీ మీరే సెలెక్ట్ చేశారు అని బాంగి చెప్తూ, ఇప్పుడు కూడా మీరే ఒకటి సెలెక్ట్ చేయండి, నాకు సరిగ్గా రాదండి అని బాంగి బతిమలాడడంతో, సరే అలాగే అని నేనే సెలెక్ట్ చేస్తాను అని అమర్ చూస్తూ ఉంటాడు. గతం మర్చిపోయిన తర్వాత మొట్టమొదటిసారిగా మీరు నాకు శారీ సెలెక్ట్ చేస్తున్నారు అని బాంగి చాలా ప్రేమగా అమర్ వైపు చూస్తూ ఉంటుంది. అప్పుడే రణవీర్ శరత్ ని తీసుకొని, ఇదిగో ఈ ల్యాప్టాప్ నీ దగ్గర పెట్టుకో, నేను చెప్పిందంతా గుర్తుంది కదా, ఈ షాపింగ్ మాల్ లోనే వాళ్ళు ఉన్నారు అంటూ బాగీకి ఫేక్ మొగుడిగా శరత్ ని రణవీర్ లోపలికి పంపిస్తూ ఉంటాడు.